ఏఐసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. భాగ్యలక్ష్మి టెంపుల్ కు ప్రతి ఒక్కరూ రావాలన్న తమ లక్ష్యం నెరవేరిందన్నారు. తన పదవి పోతుందన్న భయంతోనే రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో రేవంత్ రెడ్డి సతమతమవుతున్నట్టున్నారని, సీఎం కేసీఆర్ 25 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చారని, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎక్కడా అనలేదని, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని మాత్రమే ఈటెల అన్నారన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఆర్థిక సహాయం చేస్తుందని, రాజ్దీప్ సర్దేశాయ్ కూడా బీఆర్ఎస్ దేశమంతా పార్టీలకు ఆర్థిక సాయం చేస్తుందని అన్నారని బండి సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా ఇదే మాటలు అంటున్నారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి గారికి 25 కోట్లు ఇచ్చని చెప్పిందా చెప్పరా? తీసుకునే వాస్తవం కదా. ఇప్పుడు మేం చెప్పలే, వాళ్ళ పార్టీ నాయకులే పెరిగాలి. ఈ నోట్లు విమర్శిస్తాం. ఇప్పటికి ఇలా దొంగ దొంగ అంటే భుజాలు కూడా ఇప్పటికి బయటకు వచ్చింది అంటున్నారు. చాలా నుంచి రాజేంద్ర మాడుతున్నారు, మేము మాడుతున్నాము, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. అక్కడ ఓడిపోవడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ మనకే పైసలు వచ్చింది అది వచ్చింది వాస్తవం. రేవంత్ రెడ్డి గారు 25 కోట్లు తీసుకున్నారని తప్పవుతుంది. అట్లనే రాజేంద్ర గారు. కాబట్టి మేము ఫస్ట్ నుంచి చూడాలి, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు. మరి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సహాయం చేస్తుంది. అందుకే అనేక సందర్భాలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ కాదు, ఇక డైరెక్టే. అంతకుముందు కొమ్మరెడ్డి వెంకట గారు చెప్పారు, మన మధ్య జానారెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఏమైంది? లాస్ట్ ఏమైంది నిన్న వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారే కుండ బద్దలుకుంటారు నిర్మోహమాటంగా క్లియర్ గా క్లారిటీగా చెప్పాడు. మళ్ళీ అదే సందేశం చేస్తాం. మరి దీనికి వాళ్ళు ఇవ్వాలి, దీని ఆధారం కావాలి. దీన్ని కూడా మరి కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా కేసీఆర్ గారి చేతిలోకి పోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మారుస్తారు కావచ్చు అని చెప్పి ఆ బాధతో కన్నీటి పర్వతమైన బాధపడ్డ కూడా వాస్తవమే. పడి బాధ అనేది ఈటెల రాజేందర్ గారు మాటల మీద కాదు, వాళ్ళ సొంత పార్టీలో ఇంటర్నల్ అంతర్గత పోరు, బీఆర్ఎస్ తో పొత్తు, ఆ నీళ్ళే కన్నీళ్ళే బయటకు వచ్చి